డాక్టర్ గారు, మా ఇంట్లో హెచ్ఐవి ఉన్న వ్యక్తి ఉన్నాడు. అతని కంచం, మంచం, గ్లాసులు, సబ్బులు, టవల్స్ వేరుగా పెట్టాలా? పిల్లలు అతని దగ్గరికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? సలహా చెప్పండి అంటున్నారు. ఏ మాత్రం వేరుగా ఉంచాల్సిన లేదు. అతని కంచంలోనే మా ఎక్కడో భయం చేయొచ్చు, గ్లాసులోనే మంచిని తాగొచ్చు, అతని మంచం మీద పడుకోవచ్చు. ఏమీ అవసరం అండి. హెచ్ఐవి ఎలా వస్తుందండి? హెచ్ఐవి అనేది కేవలం ఆ జబ్బున్న వాడితో సెక్స్లో పాల్గొంటే వస్తుంది. తర్వాత ఆ జబ్బున్న వాడికి ఇంజెక్షన్ చేసి ఆ ఇంజెక్షన్తో వెంటనే ఇంకోటి చేస్తే రావడం కాదు. ఆ ఇంజెక్షన్ కూడా కండకు కాదు, నరానికి. నరం ఇంజెక్షన్ ఇచ్చి అదే సుత్తో ఇంకోటికి ఇంజెక్షన్ ఇస్తే వెంటనే ఇస్తే రావడం అవకాశం. లేకపోతే ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని పరీక్ష చేయకుండా ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని ఇంకోటికి ఎక్కిస్తే వస్తుంది. హెచ్ఐవి ఉన్న వ్యక్తి రక్తాన్ని ఇంతే మూడే మూడు పద్ధతుల ద్వారా తల్లికుంటే బిడ్డకు రావడానికి అవకాశం ఉంది. అది కానీ ఈ రోజుల్లో తల్లికి హెచ్ఐవి ఉంటే తల్లికి మందులు వాడుతుంటే బిడ్డకు వచ్చే అవకాశం లేకుండా 0 to 2%. తల్లికి హెచ్ఐవి ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం ఈ రోజుల్లో కేవలం 0 లేదా 2%, ఎంతకని లేదు. అంత మార్పు. అంటే మూడు కావాలి. ఒకటి, ఆ జబ్బున్న వ్యక్తితో సెక్స్లో పాల్గొనడం, ఆ జబ్బున్న వ్యక్తికి ఇంజక్షన్ అదే సూత్తో వాడడం, 3 ఆ జబ్బున్న వాడి రక్తాన్ని ఎక్కించుకోవడం. ఈ మూడింట్ల వల్లే హెచ్ఐవి శిబిరంగా రాదు. అంచేత ఇంకా అతనికి తాగిన గ్లాసు వల్ల రాదు, అతను తిన్న కంచం నుంచి రాదు, అతను మంచం వరకు రాదు, అతను కూర్చొని అతను యూజ్ చేసిన టాయిలెట్స్ ఉపయోగించి రాదు, ఇంకే రకంగా రాదు. ఇంకే రకం చెప్పండి ఇంక ఇదేం రాదు. నేను చెప్పిన ముందు మూడింట్ల వల్ల వస్తుంది. అంచేత అతను దూరంగా ఉంచొద్దు, అతనికి ఏదో పిచ్చిగా కేటాయించొద్దు. అతన్ని అందరితో పాటు కలిసి మెలిసి తిరగమనండి, తినమనండి, ఉండమనండి. చక్కగా అతను హాయిగా కోరుకుంటాడు.